అనంతపురం జిల్లా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 8,863 మంది పాస్టర్లకు ఈ నెల 3వ తేదీన 5,000, ఈ నెల 7వ తేదీన 15,000 చొప్పున మొత్తం 20,000 నగదును రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8,863 మంది పాస్టర్లకు 4,43,15,000, అదేవిధంగా అనంతపురం జిల్లాలోని 350 మంది పాస్టర్లకు 17 లక్షలు తమ చర్చి పాస్టర్ల ఖాతాలో జమ కావడంతో అనంతపురం జిల్లా వైసీపీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు వైపీ బాబు బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హర్షం వ్యక్తం చేస్తూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మరోసారి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అలాగే అనంతపురం జిల్లా ఎంపీ శంకర్ నారాయణను, గుంతకల్ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకట్రామరెడ్డిని అదే అత్యధిక మెజార్టీతో గెలిపించి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి రిటర్న్ గిఫ్ట్గా మన పాస్టర్లంతా కలిసి ఇద్దామన్నారు. అలాగే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల మేనిఫెస్టోలో పాస్టర్లకు మరిన్ని సంక్షేమ పథకాలు పొందుపరిచారన్నారు. మరొక్కసారి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి, అలాగే అనంతపురం జిల్లా ఇన్ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, గుంతకల్ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డికి అనంతపురం జిల్లా చర్చి పాస్టర్ల తరపున కృతజ్ఞతలను మీడియా ద్వారా తెలుపుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా వైసీపీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు వైపీ బాబు, పాస్టర్స్ వై వాసు, అనిల్ కాంత్, మనేషా, సల్మాన్ రాజ్, జాకోబ్, ఫిలిప్స్ తదితరులు పాల్గొన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షుడైనటువంటి వైపీ బాబు చెప్పే విషయం ఏమనగా, ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుల కొరకు ప్రత్యేకమైనటువంటి ఆఫర్స్ అంటే మేనిఫెస్టోలోనే కొన్ని పథకాలు కేటాయించుతున్నారు. ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి కార్యక్రమాలు ఎవరైనా చేస్తున్నారంటే అది కేవలం మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారైనా చెప్పడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఎందుకంటే క్రైస్తవులకు ఇప్పుడు వరకు మేనిఫెస్టోలో పొందపరిచిన విషయాలు ఏవేమి ఉన్నాయంటే, క్రిస్టియన్ మైనారిటీ చెల్లెమ్మలకు వివాహం నిమిత్తమై ₹1,00,000 ఇవ్వాలని మేనిఫెస్టోలో పొందపరిచినారు. అదేవిధంగా పాస్టర్ల వివాహ రిజిస్ట్రేషన్ ఏదైనా ఉందో, ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి, ఆర్డీఓ ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీస్కి పోయే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కోసం చాలా ఇబ్బంది పడేటువంటి వారు. అలాంటిది ఇప్పుడు సచివాలయంలోనే ఈ పాస్టర్స్ వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇవ్వాలని ఆలోచన చేసి ఉంటున్నారు. అది కూడా మేనిఫెస్టోలో పొందపరుచున్నారు. అంతేకాకుండా 5,000 గౌరవ వేతనము ఏ దేశంలో ఏ రాష్ట్రము ఎవ్వరు ఇయ్యనటువంటి ఇది పాస్టర్లని గమనించి ఇది ₹5,000 కేటాయించడం ఇది జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లినది. అందులో భాగంగానే ఈరోజు ఇదే నెలలో 3వ తారీఖున ₹5,000, అదేవిధంగా ఈరోజు 7వ తారీఖున ₹15,000, ఒకే నెలలో ₹20,000 పాస్టర్స్కు కేటాయించి వారి అకౌంట్లలోకి జమ చేయడమైనది. ఇందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారికి నిండు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అనంతపూర్ జిల్లా వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ తరఫున, అదేవిధంగా పాస్టర్స్ తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి మేము రుణపడి ఉంటున్నాము. అదేవిధంగా మేము చెప్పే విషయంలో భాగంగా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు కూడా ఇస్తామంటున్నారు. మరియు యెరూషలేము యాత్ర కూడా ప్రభుత్వమే పూర్తి రాయితీ ఇచ్చి క్రైస్తవులను గుర్తించి యెరూషలేము యాత్ర కూడా కేటాయించాలని మేము మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని విన్నవించగా ఆయన మేనిఫెస్టోలో పొందపరిచున్నారు. అది కూడా ఎంతో సంతోషకరమైనటువంటి విషయము. అంతేకాకుండా పాస్టర్స్ కానీ క్రైస్తవ కుటుంబాలలో కానీ యాక్సిడెంట్ జరిగితే ₹5,00,000 వరకు యాక్సిడెంట్లో బీమా ఇవ్వాలని చెప్పేసి అది పవిత్ర గ్రంథమైనటువంటి బైబుల్ని, తర్వాత ఖురాన్ని, తర్వాత భగవద్గీతలా భావించినటువంటి మేనిఫెస్టోలో పొందపరిచుంటున్నారు. అది దేశంలోనే, నాకు తెలిసి ప్రపంచంలోనే ఇలాంటిది ఎక్కడా లేదనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఉంటున్నారు. కాబట్టి క్రైస్తవుల పక్షాన ఎంతగానో కృషిస్తూ కష్టపడి పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి మనం గెలిపించుకోవాలి. ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేసి అత్యధిక మేరతో గెలిపించి వై నాట్ 175 అనే జగన్మోహన్ రెడ్డి నినాదానికి మనము సపోర్ట్ చేయాలి. అంతేకాకుండా ఇలాంటి పథకాలు అన్ని పొందుపరిచే విషయంలో భాగంగా మా గుంటకల్ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి గారు కూడా ఎంతో సహకరించుంటున్నారు. మా జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దగ్గరికి దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు కూడా సానుకూలంగా స్పందించి నేను జగన్మోహన్ రెడ్డి గారితో చర్చించి వీటన్నిటిని మేనిఫెస్టోలో పొందుపరిచి తర్వాత వచ్చే దినాలలో ఇంకా క్రైస్తవుల పట్ల
మనం ఎన్నో మేలులు ఎన్నో పథకాలు చేయాలనే ఆలోచన కలిగి ఉంటున్నామని పెద్దిరెడ్డి రామచంద్ర గారు చెప్పినారు. అదేవిధంగా మాట ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ఈ 5,000 గౌరవ వేతాన్ని ఇది ఒకటే నెలలోనే 20,000 పడేటట్లు చేశారు. రాబో దినాల్లో 5,000 నుంచి 10,000 వరకు పొడిగిస్తాము. క్రైస్తవులకి మేము సపోర్ట్గా ఉంటాము. ఏ గవర్నమెంట్ సపోర్ట్ చేయనటువంటి విధంగా ఈ గవర్నమెంట్ క్రైస్తవులకు సపోర్ట్గా ఉంటుంది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ బడుగు బలహీన వర్గాల పార్టీ ఏదన్నా ఉందంటే అది కేవలం ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ అనే ముక్త కంఠంతో మేము చెప్పగలము. మా సపోర్ట్ అంతా ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారికే ఉంటుంది. మాలో ఉన్నటువంటి దళిత క్రైస్తవులు ఉంటున్నారు, ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు వీరందరి సపోర్టు జగన్మోహన్ రెడ్డి గారికి, ముఖ్యంగా అక్క చెల్లెమ్మల సపోర్టు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అని ఏ వీధికి వెళ్ళినా కూడా గత 1.5 నెలగా జిల్లా మొత్తము ఈ జిల్లా క్రిస్టియన్ అసోసియేషన్ తరఫున మేము తిరిగిన ప్రతి సందులోనూ జగన్మోహన్ రెడ్డి గారికి మా ఓటు అని చెప్పేసి ఓటు హక్కు కలిగినటువంటి 18 ఏళ్ళు దాటినటువంటి యవనస్తుల నుంచి ముసలి వృద్ధుల వరకు మేము మా ఓటు జగన్కి మా మనవుడికి అని వృద్ధులు చెప్తుంటున్నారు. అలా మాటలు వింటంటే మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో 175 సీట్లతో సీఎంగా ఆయన కూర్చుంటున్నాడు. రెండవసారి సీఎం పదవి ఆయన స్వీకరిస్తున్నాడు. అందులో బట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి మేము కృతజ్ఞత తెలిపే విషయంలో మేము చాలా సంతోషిస్తుంటున్నాము. అదేవిధంగా ఈ విషయాలలో మన క్రిస్టియన్ మైనారిటీ సేల్ అధ్యక్షుడు అయినటువంటి మేడేది జాన్సన్ గారు, జాన్ వెస్లీ గారు వీరందరి తపన కృషి ఎంతో ఉంది. వీరందరూ కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారితో అయ్యా క్రైస్తవుల పక్షపాత గవర్నమెంట్ ఏదైనా ఉందంటే మన వైసీపీ గవర్నమెంటే కాబట్టి క్రైస్తవులకు ఏమైనా మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఇవన్నీ పథకాలు క్రైస్తవులకు తీసుకొని వచ్చింటున్నారు. ఇది ఎంతో సంతోషించేటువంటి విషయము. ఈ గౌరవేతము ఈ నెలలో 20,000 పడడము మేము చాలా సంతోషిస్తున్నాము. మేము పాస్టర్లకు అయ్యా పాదాలు పట్టుకొని ప్రతి ఒక్కరికి పాస్టర్కి మేము బతిమలాడుతున్నాము. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మనము పోగొట్టుకుంటే మరి వచ్చే ప్రభుత్వాలు ఎలా ఉంటాయో తెలియదు. కాబట్టి ప్రతి ఒక్క పాస్టర్కి నేను పాదాభివందనాలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని మనం విస్మరిస్తే, జగన్మోహన్ రెడ్డి గారిని మనము పోగొట్టుకుంటే మరొక క్రిస్టియన్కి సపోర్ట్ చేసే ముఖ్యమంత్రి మనకి కనుసన్నలలో ఎవరు లేరయ్యా పాస్టర్ గారు. దయచేసి పాస్టర్స్ మీరు గమనించి 1,000, 2,000 ఇచ్చేటువంటి ఇలాంటి ఏదో పోకడాలకి మీరు పోవద్దండి. ఇప్పుడు 1 రోజు 2 రోజులు ఇస్తారు కానీ జీవితాంతము మనకు దేవుని దూతలా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పాస్టర్స్కి 5,000 రూపాయలు ఇచ్చి రాబో దినాల్లో 10,000 ఇస్తానని ముక్త కంఠంతో చెప్తున్నాడు. చెప్పిన పని ప్రతి ఒక్కటి నెరవేరుస్తున్నాడంటే అది కేవలం మన జగన్మోహన్ రెడ్డి గారే. ఇది గ్రహించి మీరు పాస్టర్స్ ఎక్కడికి మీరు వేరే ఆలోచన చేయొద్దండి అయ్యా. ప్లీజ్ 1,000 రూపాయలు 2,000 ఇచ్చేటువంటి పార్టీల జోలికి మీరు వెళ్ళొద్దండి. మనల్ని పోషించడానికి జగన్మోహన్ రెడ్డి గారిని యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక దూతగా ఈ రాష్ట్రంలో ఉంచి ఉంటున్నాడు. కాబట్టి క్రైస్తవ పాస్టర్లు అయినటువంటి వారికి పాదాభివందనాలు చేస్తూ మీ అందరినీ బ్రతిమాడుకుంటున్నానయ్యా. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి మనం సీఎంగా చేసుకుంటే మన క్రైస్తవుల మనుగడ మన రాష్ట్రంలో బాగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో నేను ఈరోజు మీ అందరి మీడియా సమూహంలో తెలియపరుస్తున్నాను. దయచేసి మీకు విన్నవించుకునే విషయం ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి సీఎం చేయండి. మన క్రైస్తవులు మన ఉనికిని మనము చాటుకుందాము. ఆ దేశంలో క్రైస్తవుల పట్ల జరుగుతున్నటువంటి దాడులు మీరు చూస్తున్నారు, గమనిస్తున్నారు. దయచేసి క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి పెద్దలకు పాస్టర్స్కి మరొకసారి పాదాభివందనం చేసుకుంటున్నానయ్యా. జగన్మోహన్ రెడ్డిని విస్మరించొద్దండి. జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్ గుర్తుకి ఓటేసి 175 సీట్లు గెలవాలి. అదేవిధంగా 25 ఎంపీ సీట్లు కూడా రావాలి అయ్యా. కాబట్టి ప్రతి ఒక్క పాస్టరు, ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డ, ఎస్సీ ఎస్టీ మైనారిటీ బడుగు బలహీన వర్గాలంతా జగన్ వెనకే ఉన్నామని జగన్కి మనం ఓటు వేసి అత్యధిక మెజారిటీ గెలిపించి మరొకసారి సీఎం చేసుకోవాలి. క్రైస్తవ పాస్టర్లకు క్రైస్తవ బిడ్డలకు పాదాభివందనం చేసుకుంటూ ప్రాధాన్యపడుతున్నానయా. సహాయం చేయండి. జగన్ని మరొకసారి సీఎం చేసుకుందాం. జై జగన్, జై జై జగన్. ఫ్యాన్ గుర్తుకే మన ఓటు, ఫ్యాన్ గుర్తుకే మన ఓటు, ఫ్యాన్ గుర్తుకే మన ఓటు. సోదరులారా, ఈ నెల 13వ తారీఖున జరగనే ఉన్నటువంటి సోదరులారా, సోదరీమణులారా, ఈ నెల 13వ తారీఖు జరగనే ఉన్నటువంటి సార్వత్రిక ఎన్నికలలో మన అనంతపురం జిల్లా నుంచి
14 అంటే 14 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు మనము జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇవ్వాలి. అలాంటి విజయం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయండి. ఇది మన గుంటకల్ నియోజకవర్గము ఎమ్మెల్యే వ్యక్తి అయినటువంటి వైవీఆర్ అన్నది, అదేవిధంగా అనంతపురం ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణ అన్నకి ప్రాధాన్యత ఇస్తూ మంచి మెజార్టీతో గెలిపించండి. అనంతపురం లోకల్ ఎమ్మెల్యే, అదేవిధంగా సింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి, అదేవిధంగా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి, అదేవిధంగా రాయదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి, అదేవిధంగా తాడబెత్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి, అదేవిధంగా రాప్తాడు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి, అదేవిధంగా ఇంకా మిగతా హిందూపూర్ సెగ్మెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలలో అత్యధిక మెజార్టీతో గెలిపించి మన జగన్మోహన్ రెడ్డి గారికి అనంతపురం జిల్లా నుంచి 14 ఎమ్మెల్యే సీట్లు, అదేవిధంగా 2 ఎంపీ సీట్లు కానుకగా ఇవ్వాలని ఇది మీడియా పూర్వకంగా మీ అందరినీ ప్రాధేయపడుతూ బ్రతిమలాడుతూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. జై జగన్.